పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ఆయన, కృప కలిగిన దేవ, పగలంతా మమ్మల్ని కాపాడి నీ రెక్కల చాటు కింద భద్రపరుచుకొని మా పని పాటలలో తోడు నీడగా ఉండి ఈ సాయం వేళ మీ వాక్యాన్ని ధ్యానిస్తూ మా బ్రతుకులు సరిచేసుకోవడానికి మీరు ప్రసాదించిన విలువైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ దాసునైన నేను కొన్ని నిమిషాలు మీ పక్షాన నిలబడి మా జీవితాల కోసం మాట్లాడబోతుండగా మీరే నాలో ఉండి మాట్లాడతారని నేను ఆశపడుతున్నాను తండ్రి. మీరు మాట్లాడితేనే మా జీవితాలు బాగుపడతాయి. మీరు మాట్లాడితేనే మా కుటుంబాలు స్థిరపరచబడతాయి. మీరు మాట్లాడితేనే మేము పోతున్న దారి సరైనది కాదని మాకు రూఢిపరుస్తూ మాట్లాడతాను. అలాంటి విలువైన మాటలు మీరే మాట్లాడతారని మేము ఎంతగానో ఆశపడుతూ ముందున్న సమయాన్నంతా మీ విలువైన చేతులకు అప్పజెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చేరువచ్చిన దేవుని పిల్లలైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి నామం పేరట శుభాభివందనాలు తెలియజేయుచున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని నిమిషాలు దేవుని యొక్క విలువైన మాటలను శ్రద్ధాసక్తులతో మనసు పెట్టి జ్ఞాపకం చేసుకుందామండి. ముందుగా నేను ఒక మాట చెప్పి వాక్యంలోనికి వెళ్తాను. మన కళ్ళ ముందర ఎన్నో సంఘటనలు జరుగుతూ ఉంటాయి. జరిగిన సంఘటనలను ఒకసారి న్యూస్ పేపర్లో వాళ్ళు రాస్తూ ఉంటారు. మనం కళ్ళారా చూడకపోయినా కానీ న్యూస్ పేపర్లో చదివిన తర్వాత ఆ సంఘటనల గురించి మనకు ఒక విషయం అర్థమవుతుంటుంది. ఒకప్పుడు పేపర్లో రాస్తే చదువుకునే వాళ్ళము, కానీ ఇప్పుడు టీవీ ఛానల్స్ వచ్చినప్పుడు అక్కడ జరిగిన సంఘటనను విజువల్స్తో కూడా చూపిస్తున్నారు. ఉదాహరణకు ఇద్దరు గొడ్డలతో నరుక్కున్నారు అనుకోండి. ఒకప్పుడు పేపర్లు మాత్రమే ఉండే టైంలో పలాని చోట ఇద్దరు వ్యక్తులు గొడ్డలతో నరుక్కున్నాడు, ఇలా చనిపోయారని పేపర్లో రాస్తే దాన్ని చదువుకొని తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. టెక్నాలజీ బాగా అప్డేట్ అయిపోయింది. సెల్ ఫోన్లో రికార్డింగ్ చేస్తున్నారు, కెమెరాలో రికార్డింగ్ చేస్తున్నాడు. అక్కడ జరుగుతున్న సంఘటనలు ఏంటంటే యథావిధిగా విజువల్స్లో కూడా మనకు చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ నేను బాగా ఆలోచన చేసింది ఏంటంటే, మన కళ్ళ ముందర కనిపించేదంతా సరైన కోణంలోనే మనకు అర్థమవుతుంది అనుకుంటే పొరపాటు. చూసిన వాటిని రెండు రకాలుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటేంటంటే మనం కళ్ళతో చూడడం అని మాట్లాడుతుంటాడు, రెండవది మనసుతో చూడడం అని కూడా మాట్లాడుతుంటాడు. ఏంటి రెండు దానికి డిఫరెంట్ ఏంటి అని అంటే, కళ్ళతో చూసినవన్నీ అదే భావంతో జరుగుతున్నాయని మనం కరెక్ట్గా మాట్లాడలేం. అందుకే ప్రతి సంఘటన కళ్ళతో మాత్రమే కాకుండా ఆ సంఘటనను ఎలా చూడాలో తెలుసా? మనసు పెట్టి చూడాలి. అప్పుడే నీకు సర్వము బోధపడుతుంది. ఉదాహరణకు ఆదాము గారి గురించి ఆలోచన చేయండి. అందరూ ఆదాము గారిని ఏమని నిందిస్తారో తెలుసా? అందరూ నిందించే మాట, దేవుడు చెప్పిన ఒకే ఒక్క మాటను ఏం చేయలేకపోయాడట ఆదాము గారు, ఫాలో కాలేక తప్పు చేసి పడిపోయారట. నువ్వు చదివి ఆ విషయాన్ని కళ్ళతో చూస్తే నీకు అలానే అర్థమవుతుంది. అదే మనసు పెట్టి చూడడం అంటే ఏంటో తెలుసా? అదే ఏదైనా తోటలో ఏ ఆదాము ప్లేస్లో నేనే ఉంటే నేను ఆ తప్పు చేస్తానా చేయనా, అలా మనసు పెట్టి ఆలోచించాలి. అందరూ ఏమనుకుంటారంటే సొదొమ గొమొర్రా గురించి కూడా మనకు ఒక మాట తెలుసు. ఏంటండి, పట్టణాలు సర్వనాశనం అయిపోయాయి, వాళ్ళకు బ్రతికే అర్హత లేదు, వాళ్ళందరినీ చంపేయాల్సిందే అని చాలాసార్లు ఆ విధంగా ఆలోచన చేస్తుంటాం. కానీ నేను ఎలా ఆలోచన చేస్తుంటాం తెలుసా? ఒకవేళ మనమే పుట్టినప్పటి నుంచి ఒక 20 ఏళ్ళు సొదొమలోనే నువ్వే పుట్టావు, సొదొమలోనే నేనే పుట్టాను, ఒక 20 ఏళ్ళు అక్కడే పెరిగాం.
మరి నీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? నీ మనసు ఎలా ఉంటుంది? నీ ప్రవర్తన ఎలా ఉంటుంది? వాళ్ళ మాదిరే ఉండక కొత్తగా ఏమన్నా ఉంటుందా? లోతు బయట నుంచి వచ్చాడు కాబట్టిగా సొదొమలో జరుగుతున్న వెకిలి చేష్టలు తనకు విరక్తిగా కనిపించాయి. అదే చిన్ననాటి నుంచి లోతు కూడా సొదొమలో ఉండింటే, చిన్నప్పటి నుంచి లోతు కూడా సొదొమలోనే పుట్టి సొదొమలో పెరిగి ఆయన క్యారెక్టర్ అంతా అక్కడ బిల్డ్ అయిపోయింటే పరిస్థితి ఎట్టుండదో తెలుసా? అలానే ఉండేదేమో. అందుకోసమే ఒక సంఘటన మనం చదివేటప్పుడు బైబిల్ ఎలా చదవాలంటే కళ్ళతో చూస్తూ చదవడం కాదు. ఆ సిచ్యువేషన్లో నేనే ఉంటే ఏమైపోయేది? దావీదు గారు మేడగడ మీద తిరుగుతున్నాడట, అటు ఇటు తిరుగుతున్నాడు. ఒక అమ్మాయి స్నానం చేస్తూ కనపడిందట. దావీదు గారు అమ్మాయిని చూశాడు, తెచ్చుకున్నాడు, తప్పు చేశాడు, అంతా అయిపోయింది. ఇప్పుడు అందరూ దావీదుని ఏం చేస్తుంటారు తెలుసా? నిందిస్తుంటారు. దావీదు తప్పు చేశాడు, దావీదు తప్పు చేశాడు. ఒకసారి దావీదు ప్లేస్లో నువ్వే ఉండి ఆలోచన చేయి. నువ్వే మేడగది మీద తిరుగుతున్నావు. మనకు కూడా ఒక అందమైన అమ్మాయి స్నానం చేస్తూ కనిపించింది. మనలో ఆ ఫీలింగ్స్ రావా? ఎందుకు రావు చెప్పండి? ఖచ్చితంగా వస్తాయి. ప్రతి ఒక్కరూ దావీదుగానే నిందించేటప్పుడు, సొదొమ గొమొర్రాను నిందించేటప్పుడు, ఆదాము గారిని నిందించేటప్పుడు ఆ ప్లేస్లో నిన్ను పెట్టుకొని ఒక్కసారి మనసు పెట్టి చూడు ఆ సందర్భాన్ని. అందుకోసం బైబిల్ ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం చదివేటప్పుడు ఎప్పుడు కళ్ళతో మాత్రమే కాదు చదవాల్సింది, మనసుతో చూడ ఆ సంఘటనలు. ఆ స్థాయిలో నువ్వు ఉంటే, ఆ పొజిషన్లో నువ్వు ఉంటే నీ జీవితం ఏమైపోతుంది? నువ్వు ఉండగలవా లేదా? వాళ్ళు ఉండగలిగారు, నేను ఉండగలనా లేదా? ఇలా ఆలోచన చేస్తూ మనసుతో బైబిల్ చూస్తూ ముందుకు సాగిపోతున్నావు అనుకోండి, ప్రతి మాట నీకు ఎలా కనపడుతుంది తెలుసా? క్షుణ్ణంగా కనపడుతుంది. అలా బైబిల్ను కూడా మనము క్షుణ్ణంగా ఆలోచన చేద్దాము. ఈరోజు బైబిల్లోంచి మీకోసం నా కోసం దేవుడు ఒక విలువైన అంశాన్ని సిద్ధపరిచాడు. ఏంటంటే దిట్టమైన చోట కొట్టబడిన మేకు. చాలా బాగుంటుంది వాక్యము, మీరు శ్రద్ధగా వినాలి తల్లి. దిట్టమైన చోట కొట్టబడిన మేకు. అసలు ఏంటి దిట్టమైన చోట కొట్టబడిన ఆ మేకు? ఆ మేకు గురించి బైబిల్లో ఏం రాయబడింది? ఆ మేకు ద్వారా నువ్వు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఇంత గొప్ప విలువైన పుస్తకంలో ఆ ఒక్క మేకు గురించి ఎందుకు రాయించాడు? ఆ మేకులో ఉన్న పరమార్థం ఏంటి? ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది దేవుని వాక్యము. శ్రద్ధగా మనసు పెట్టి ఒక్కొక్కటి ఎలా చూడాలి? కళ్ళతో మాత్రమే కాకుండా మనసు పెట్టి చూస్తూ వాక్యంలో ముందుకు కొనసాగుదాం. దిట్టమైన చోట కొట్టబడిన మేకు. ఇది అర్థం కావాలంటే ముందు ఒక వ్యక్తి జీవితం మనకు బాగా తెలుసు. యోబు గారి జీవితం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అసలు యోబు గారు ఆయనతో పాటు స్నేహితులు ఉంటారు. చాలామందికి తెలియని ఒక విషయం ఏంటో తెలుసా? యోబు స్నేహితులు మాత్రమే వాళ్ళ బుద్ధికి మించిన మాటలు మాట్లాడాడు కాబట్టిగా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? గద్దించాడు. అందరూ ఏమనుకుంటారంటే యోబు స్నేహితులు మాత్రమే ఆ పొరపాటు చేసినారు అనుకుంటారు. కాదు తెలుసా? యోబు కూడా అదే పొరపాటు చేశాడు. యోబు గారు కూడా తన శక్తికి మించిన మాటలు, బుద్ధికి మించిన మాటలు దేవుని విషయంలో చాలా మాట్లాడాడు బైబిల్లో, యోబు గ్రంథంలో. యోబు స్నేహితులు ఒక్కడే కాదు. మరి యోబును దేవుడు వదిలేసి యోబు యొక్క స్నేహితులను మాత్రమే గద్దించడం వెనక ఉన్న పరమార్థం ఏంటో తెలుసా? అక్కడే ఉంది దిట్టమైన చోట కొట్టబడిన మేకు. ఎప్పుడు కొట్టబడ్డాడు? ఏటి సంఘటన ఏంటి? దీని గురించి బైబిల్లో ఏం రాయబడింది? వీటన్నిటిని గురించి ముందుగా ఒకసారి యెషయా గ్రంథాన్ని చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. బైబిల్ ఉన్న వారందరూ యెషయా గ్రంథము 22వ అధ్యాయము, యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము తల్లి. యెషయా గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము. దిట్టమైన చోట మేకు కొట్టినట్లు నేను అతన్ని స్థిరపరచెదను. అతడు తన పితరుల కుటుంబమునకును మాన్యత గల సింహాసనముగా ఉండును.
మనం దేని గురించి అయితే ఆలోచన చేస్తున్నాడో దేవుడు దానిని ఇక్కడ మనకు కోసం మెన్షన్ చేశాడు. ఈ కింద పైన దాని భావాల గురించి మీరు ఆలోచించగలిగితే ప్రత్యేకంగా అది ఎవరిని ప్రస్ఫుటంగా ఎక్కువగా చూపిస్తుంటుందంటే యేసుక్రీస్తు వారిని చూపిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి కొద్దిసేపు పక్కన పెడితే ఈ దేవుడు బైబిల్ గ్రంథం రాయించిన ఆ పదం ద్వారా మనం ఏం నేర్చుకోవాలనో దాని ఒక్కటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. దిట్టమైన చోట కొట్టబడిన మేకు అనగానే ఇదేదో గొప్ప మర్మం అని మాత్రం ఎప్పుడనుకోకండి. నేనంటే ఇది మర్మబోధ కాదు, ఇది ఒక ఆత్మీయమైన గుణపాఠం. మనకు చాలా విలువైన గుణపాఠం. ఆ గుణపాఠం గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ చదువుతాను 23వ వచనం. దిట్టమైన చోట మేకు కొట్టినట్టు నేను అతన్ని స్థిరపరచదను. దిట్టమైన చోట కొట్టబడిన మేకు ఎట్టుంటుందో తెలుసా? స్థిరంగా ఉంటుంది, ఎప్పటికీ కదలకుండా ఉంటుంది. కదలకుండా ఉండేదే దిట్టమైన చోట కొట్టబడిన మేకు. ప్రస్ఫుటంగా యేసుక్రీస్తు వారిని సిలువ వేసే సందర్భం మనకు అందరికీ తెలుసు. ఆ కొయ్య మీద యేసుక్రీస్తు వారి చేతులకు కాళ్ళకు ఆ చీలలు కొట్టాడు. ఎంతవరకు అవి స్థిరంగా ఉన్నాయి తల్లి? యేసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు స్థిరంగానే ఉన్నాయి. దిట్టమైన చోట కొట్టబడిన మేకు ఎలాంటిదంటే కొట్టినది మొదలుకొని చిరస్థాయి వరకు ఆ పని ముగించేంత వరకు ఎలా ఉంటుంది? అది స్థిరంగా ఉంటుంది. ఇది నీకు అర్థమైతే ఈ దిట్టమైన మేకు నీకు నేర్పించే విలువైన పాఠం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారి చేతుల్లో కాళ్ళల్లో కొట్టిన శీలలు చిరస్థాయిగా యేసుక్రీస్తు వారు చనిపోయేంత వరకు స్థిరంగానే ఉన్నాయి. కానీ ఆయనలో దిగగొట్టబడిన మన బ్రతుకులు మాత్రము యేసుక్రీస్తు వారి మాదిరి చివరి వరకు స్థిరంగా లేవు. సెలవులో యేసుక్రీస్తు వారిని ఆ కొయ్యకేసి కొట్టేశాడు. చచ్చిపోయేంత వరకు ఆ శీలలు ఎలా ఉన్నాయట? స్థిరంగా ఉన్నాయి. బాప్తిసం రోజు నీ బ్రతుకును కూడా సిలువకేసి కొట్టావు, కానీ నువ్వు కొట్టిన మేకు దిట్టమైన చోట కొట్టలే. అందుకే నీ బ్రతుకు ఎలా ఉన్నదో తెలుసా? స్థిరంగా లేదు. తూగిసలాడిపోతున్నావు. గాలికి కదులుతున్న రెల్లు వలె, గాలికి ఊగుతున్న కర్రల వలె, ఇంకా చెప్పాలంటే గాలికి ఊగుతున్న ఎండిన ఆకు వలె ఉన్నాయి మన బ్రతుకులు. అలా స్థిరంగా లేవు కాబట్టిగానే, స్థిరంగా ఉండక పడిపోతున్నాం కాబట్టిగానే దేవుడు ఈరోజు ఈ విలువైన మాటలు తీసుకొని వచ్చాడు. దిట్టమైన చోట కొట్టబడిన మేకెట్టుంటుందంటే స్థిరంగా ఉంటుంది. ఎప్పటికీ కదలను కూడా కదలదు. ఆత్మీయ జీవితంలో నువ్వు ఇదే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికీ కదలకూడదు, స్థిరంగా ఉండాలి. మనకందరికీ స్టెఫన్ గారి గురించి బైబిల్ గ్రంథంలో మనకందరికీ తెలుసు. పౌలు గారి గురించి కూడా తెలుసు. వాళ్ళిద్దరిని ఏం చేశారంటే, ఇంకా చాలామంది భక్తుల గురించి కూడా రాయబడి ఉంటుంది, ప్రత్యేకంగా వాళ్ళిద్దరి గురించి ఆలోచన చేద్దాం. ఇద్దరిని ఏం చేశారో తెలుసా? ప్రదేశంలో నిలబెట్టి రాళ్లతో కొట్టాడు. రాళ్లతో కొడుతుంటుందో తెలుసా? ఒకవైపు రాయి వచ్చి సూటిగా వచ్చి తగులుతుంటే పైన చర్మం అంతా పగిలిపోయి లోపల కండరాలు కదిలిపోయి ఎముకలతో సహా కదిలిపోతుంటాయి. రాళ్లతో కొడితే కండలు కదిలినా, యోబు గారి విషయంలో కాదు, ఈయన ఉన్నాడు కదా పౌలు గారి విషయంలో రాళ్లతో కొడితే కండలు కదిలినా, ఎముకలు కదిలినా, కానీ ఈయన భక్తి జీవితం మాత్రము కదలకుండా స్థిరంగా ఉంది. కారణం ఏంటో తెలుసా? దిట్టమైన చోట కొట్టబడిన మేకు. యోబు గ్రంథంలో కూడా ఒక మాట దీళ్ళ గురించి మెన్షన్ చేయబడింది. ఒకసారి చూద్దామమ్మా. యోబు గ్రంథము 19వ అధ్యాయము. యోబు గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామమ్మా. నా ఎముకలు నా చర్మముతోనూ నా మాంసముతోనూ అంటుకొని ఉన్నవి, దంతముల అస్థి చర్మము మాత్రము నాకు మిగిలింపబడి ఉన్నది అంటున్నాడు. చూసాడా? యోబు గారి జీవితం మనకందరికీ తెలుసు. ఒక్కసారిగా ఆయన జీవితం ఏమైపోయిందంటే తలకిందులు అయిపోయింది. మొదట్లో ఉన్న ఆయన పరిస్థితి రాను 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 బాహ్యంగా చెబుతున్నాడు. రాను రాను ఏమైపోయిందో తెలుసా? ఏమైపోయిందట? నా ఎముకలు నా మాంసముతోను, నా మాంసముతో నా చర్మముతోను అంటుకొని ఉండవి.
అంటే ఆ రోగం వల్ల ఈయన ఏమైపోయాడు? కండలన్నీ కరిగిపోయాయి. చర్మం ఏమైపోయిందంటే ఎముకలకు అతుక్కుపోయింది. అంటే ఈ చర్మానికి ఎముకలకు మధ్య ఏం మిగలలేదట? కండలేమీ మిగరలేదట. కండలన్నీ ఏమైపోయాయంటే కరిగిపోయాయి. కండలన్నీ కరిగిపోయినా కానీ దంతాల మధ్య ఉన్న అస్థి చర్మం మాత్రం ఏమైపోయిందట? కరగలే. అది అలానే స్థిరంగా ఉంది. అక్కడ నువ్వు నేర్చుకోవాల్సిన ఒక విలువైన పాఠం ఏంటో తెలుసా? యోబు గారి కండలు కరిగిన, యోబు గారి బాహ్యమంతా క్షీణించిపోయినా కానీ ఆయన దంతాల మధ్య ఉన్న అస్థి చర్మం మాత్రం ఏమైపోలేదట? కరిగిపోలేదట. ఇక్కడ నువ్వు గమనించవలసిన విలువైన పాఠం ఏంటో తెలుసా? నీ జీవితం కూడా పరిస్థితులు మారతాయి. నీ జీవితం కూడా ఆత్మీయ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. నీ జీవితం కూడా పరిస్థితులు ఎన్ని మారినా కానీ దంతాల మధ్య ఉన్న అస్థి చర్మంలాగా ఏమైపోవాలో తెలుసా? నువ్వు స్థిరంగా ఉండాలి. ఈ చర్మం ఏముంది? రోగం వచ్చిందనుకో చర్మం ఏమైపోతుంది? ఇందు లోపల ఉన్న కండలు ఏమైపోతాయి? ఈ చర్మం వచ్చి లోపల అస్థిపంజరాలకు అత్తుకొని పోతుంది. కానీ లోపల ఉన్న కండలు కరుగుతాయేమో కానీ పండ్ల సందున ఉన్న అస్థి చర్మం మాత్రము కదలదు. ఇది నేను చెబుతున్న మాట కదా, దేవుడు చెప్పిన మాటనే. నేనే నా కళ్ళారా ఎంతో మందిని ఇది చూశాను. అది చూసినప్పుడల్లా నాకు అర్థమైన ఒకే ఒక్క విషయము, ఈ పరిస్థితులు ఏం మారినా కానీ నేను కూడా అలానే స్థిరంగా ఉండాలి. బైబిల్లో ఒకనొక చోట ఒక విలువైన మాట రాయబడి ఉంటుంది. ఏంటంటే సియోను కొండ కదలకుండా ఒక మాట, ఇక్కడ కీర్తనలో ఏదో ఒక మాట ఉంటుంది. కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండ. ఆ కొండను చూసినప్పుడల్లా నాకు అనిపించుంటుంది, ఎవరైతే యెహోవా యందు నమ్మకం ఉంచుతాడో వాళ్ళు సియోను కొండ ఎలా అయితే కదలకుండా ఉంటుందో అలా ఎల్లప్పటికీ స్థిరంగా ఉంటారట. నాకు బైబిల్ చదివిన తర్వాత ఒక సందర్భం అర్థమైంది. సియోను కొండ ఎంతవరకు మాత్రమే స్థిరంగా ఉంటుందో తెలుసా? యేసుక్రీస్తు రాకడ వరకే ఆ కొండ స్థిరంగా ఉంటుంది. యేసుక్రీస్తు రావడంతో సియోను కొండ అయినా కదులుతుందేమో కానీ యెహోవా యందు నమ్మిక ఉంచి దిట్టమైన చోట కొట్టబడిన భక్తిపరుడు ఎప్పటికీ కదల్చబడడు. యోబు గారి జీవితాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. చర్మం అంతా క్షీణించిపోయింది, పిల్లలందరూ పోయారు, ఆస్తులన్నీ కరిగిపోయాయి. ఎన్ని కరిగినా, కండలు కరిగినా, ఆస్తులు పోయినా కానీ యోబు గారు ఎందుకు కదలకుండా స్థిరంగా ఉన్నాడో తెలుసా? దిట్టమైన చోట కొట్టబడిన మేకు, అందుకోసమే స్థిరంగా ఉన్నాడు. నా భక్తి జీవిత కాలంలో ఇదొక్కటి నువ్వు బాగా గమనించు. ఏంటో తెలుసా? నువ్వు కూడా స్థిరమైన మేకువలే మరణం వరకు కదలింపబడకుండా స్థిరంగా ఉండాలి. అలాంటి భక్తి జీవితం నీలో నాలో కనిపించాలి. ఒక మాట చెప్పమంటమ్మా, మొదట్లో ఎవడైనా ఉంటాడు. మొదట్లో ఉన్నవాడు గొప్పోడు కాదు, చివరిలో నిలబడేవాడే గొప్పోడు. మొదట్లో ఎంతమంది లేరు? యేసుక్రీస్తు వారితో చాలామంది నిలబడ్డాడు, కానీ ఎవడు వచ్చి నిలబడ్డాడు చివరి వరకు? 5,000 మంది, 5 రొట్టెలు 2 చేపలు 5,000కు పైగా పంచాడు. యేసుక్రీస్తు సిలవెచ్చంటే ఒక్కడన్నా వచ్చాడా? ఏట్రా ప్రభువుని సిలవెచ్చనాడు అని 5,000లో ఒక్కడన్నా వచ్చాడా? యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేస్తే ఆయన రాసిన అద్భుతాలకు భూలోకమైన గ్రంథాలకు సరిపోదట. ఇంతమంది స్వస్థతలు పొందిన వాళ్ళు ఏమైపోయారో యేసుక్రీస్తు సిలువ వేసేటప్పుడు? అందరూ పోయారు. ఎవడు పోయినా ఎవడు పోకపోయినా కానీ బైబిల్లో ఒక వ్యక్తి గురించి మన కోసము రాయించాడు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు వారి యొక్క మనసును హత్తుకొని జీవించిన వ్యక్తి. యోహాను సువార్తలో ఆయన గురించి ప్రత్యేకంగా ఒక మాట రాయబడింది. ఒకసారి చూడండి తల్లి. చివరి అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 21వ అధ్యాయం 20వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం తల్లి. 21వ అధ్యాయము 20వ వచనం తల్లి. పేతురు వెనుకకు తిరిగి యేసు ప్రేమించిన వాడును భోజన పంక్తిని ఆయన రొమ్మున ఆనుకొని, ప్రభువా నిన్ను అప్పగించువాడెవడని అడిగిన వాడైనను శిష్యుడు. చాలు తల్లి, సందర్భం మనకు అందరికీ తెలుసు కదా. యేసుక్రీస్తు వారి రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు
యోహాను గారు. ఎందుకు యేసుక్రీస్తు రొమ్మున అనుకున్నాడో తెలుసా? ప్రభు మనసుకు ఆయన అంత దగ్గరగా ఉన్నాడు. నా భక్తి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో తెలుసమ్మా? ఎవడి మనసైతే ప్రభువును ఆనుకొని ఆత్మీయ జీవితం సాగుతుంటుంది చూసాడా, వాళ్ళు మాత్రమే పర్మనెంట్గా స్థిరంగా ఉంటారు. నీ భక్తి జీవితంలో నువ్వు నేర్చుకోవాల్సిన ఒక విలువైన పాఠం ఏంటో తెలుసా? మొట్టమొదటిసారిగా ప్రభు మనసు ఏంటో తెలుసుకో. ఎందుకు ప్రభు మనసును తెలుసుకోవాలి? ఎందుకో తెలుసా? ఎవడైతే ప్రభు మనసు తెలుసుకుంటాడో వాడు మాత్రమే తన మనస్సును ప్రభు మనసు మాదిరి మార్చుకోగలడు. అందుకోసమే నీ భక్తి జీవిత కాలంలో ఎప్పుడు చూసినా కానీ ఒకటే గుర్తుపెట్టుకో, ప్రభు మనసు ఏంటి, ఆయన మనసు ప్రకారం నేను ఎలా బ్రతకాలి, నా మనసును ఆయన మనసుతో ఎలా మమేకం చేసి నా ఆత్మీయ జీవితాన్ని ముందుకు సాగిపోవాలని కొనసాగించుకుంటూ వెళ్ళాలి. ఈ యోహాను గారు అలాంటి వాడే. ప్రభు మనస్సును ఆనుకొని తన భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. అందుకే ఆయన స్థిరంగా నిలబడ్డాడు. ఒకానొక టైంలో యేసుక్రీస్తు ఒక మాట అంటాడు. ఏంటో తెలుసా? ఇప్పుడు యెరూషలేముకి వెళ్తున్నాము, అక్కడ శిష్యులు అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను పట్టుకొని కొరడాలతో కొట్టి చాలా దారుణంగా సిలువేసి చంపేస్తాడు. అప్పుడు పేతురు గారు ఏమంటారో తెలుసా? ఒకే మాట, ప్రభువా, ఎవడు నిన్ను ఇడిచిపెట్టిపోయినా కానీ నేను నిన్ను అస్సలు వదిలేయను. మొట్టమొదట నోరెత్తి మాట మాట్లాడిన వ్యక్తి ఎవరో తెలుసా? నిన్ను వదిలేయనని పేతురు గారు అన్నారు. వదిలేయనన్న పేతురు గారైనా కానీ వదిలేసిపోయాడేమో, కానీ మొదట్లో ఆ మాట చెప్పకపోయినా కానీ 12 మంది శిష్యులలో ఏ ఒక్కడు రాకపోయినా, మిగతా 11 మందిలలో ఏ ఒక్కడు రాకపోయినా శిలువ దగ్గరకు వచ్చి నిలబడిన ఒకే ఒక్క శిష్యుడు ఎవరో తెలుసా? యోహాను గారు. యోహాను గారి గురించి ఒక మాట చెప్పుకుంటారండి. 11 మంది శిష్యులు రాకపోయినా ఆ శిలువ దగ్గరకు వచ్చి నిలబడ్డాడంటే ఒకే ఒక్క రీజను, ప్రభు మనసును తెలుసుకొని ఎరిగిన వాడు కాబట్టిగానే వచ్చి నిలబడ్డాడు. అక్కడికి వచ్చి నిలబడ్డాడంటే దాని భావం ఏంటో తెలుసా? చావుకు తెగించే వచ్చి నిలబడ్డాడు. చంపినా పర్లేదు, యేసుక్రీస్తు వారి పక్కలో మరో శిలువ నాటి అదే శిలువకు, అదే కొయ్యకు నన్ను యేసుక్రీస్తు వారి మధ్య శిలువేసి చంపినా కానీ పర్లే, చచ్చినా కానీ నేను శిలువ దగ్గర నుంచి వెనక్కి పోయే ప్రసక్తే లేదు. ఎందుకో తెలుసా? ప్రభు మనస్సుని ఎరిగి దిట్టమైన చోట కొట్టబడిన మేకువలే మొదట్లో ఎట్టున్నాడు, స్థిరస్థాయిగా చివరి వరకు అలానే ఉన్నాడు. నా భక్తి జీవిత కాలంలో, నా వ్యక్తిగత జీవిత కాలంలో ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో, ఎవడైతే ప్రభు మనసును దగ్గరగా చూస్తాడో ఆడు మాత్రమే చిట్ట చివరి వరకు నిలబడతాడు. చచ్చేంత వరకు ఆయన మాత్రమే ఎరిగి ఉంటాడు. ఆయన మనసును అంత దగ్గరగా చూడాలి. మనకు చదువుకునేటప్పుడు గెలీలియో గ్యాలలీ అని ఒక ఆయన ఉంటాడు. ఆయన టెలిస్కోప్ అన్నది ఒకదానికి అనుకుని ఏం చేశాడో తెలుసా? తన ఇంట్లో రాత్రి అవగానే అందరు నిద్రపోతాడు. రాత్రి అవగానే కళ్ళు తెరుచుకునే ఒకే వ్యక్తి అప్పట్లో గెలీలియో గ్యాలలీ. ఆయన దగ్గర ఉన్న టెలిస్కోప్లో ఏం చేశాడంటే ప్రతిరోజు ఆకాశంలో నక్షత్రాలు చూసేవాడట. ఎందుకయ్యా ఆకాశంలో నక్షత్రాలు టెలిస్కోప్లో చూస్తున్నామంటే దూరంగా ఉన్న నక్షత్రాలు దగ్గరగా కనపడతాయి. ఒక గెలీలియో గ్యాలలీ టెలిస్కోప్లో దూరంగా ఉన్న నక్షత్రాన్ని దగ్గరగా చూడాలనుకున్నాడు. అదే ఒకరోజు సుంకరి కూడా ఆకాశం వైపు చూశాడు. ఎందుకు చూశాడో తెలుసా? దూరంగా ఉన్న ప్రభువును తన మనస్సుతో దగ్గరగా చూశాడు. అందుకోసమే గెలీలియో గ్యాలలీ కంటే దూరంగా ఉన్న మనసును దగ్గరకు చూసిన సుంకరే పరలోక రాజ్యంలో ఏదో ఒక రోజు గొప్పవాడైపోతాడు. నా భక్తి జీవిత కాలను గుర్తుపెట్టుకోండి. దేవుని నువ్వు ఎలా చూడాలో తెలుసా? మనసుతో దగ్గరగా చూడాలి. నీ మనసుతో ఆయన మనసును మమేకం చేసినప్పుడే, అప్పుడే నువ్వు దిట్టమైన చోట కొట్టబడినా మేకువలే ఉంటావు. యోబు గారి గురించి నేను మొదట్లో ఒక మాట చెప్పాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది. ఏంటి? యోబు గారి శిష్యులు యోబు గారి స్నేహితులు మాత్రమే కాదు, తన బుద్ధికి మించిన మాటలు మాట్లాడింది. యోబు గారు కూడా తన బుద్ధికి మించిన మాటలు మాట్లాడాడు. యోబు గారి స్నేహితులను మాత్రమే దేవుడు గద్దించాడు. యోబు గారిని ఎందుకు గద్దించలేదు తెలుసా? దానికి ఒక రీజన్ దేవుడు బైబిల్లోనే రాయించాడు. ఒకసారి యోబు గ్రంథాన్ని ఒక్కసారి మనం అందరం చూద్దాము తల్లి. చివరి అధ్యాయము, యోబు గ్రంథము చివరి అధ్యాయము
ఏడో 42వ అధ్యాయం 7వ వచనాన్ని ఒకసారి చూద్దాము తల్లి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం తల్లి. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఇక్కడ ఒక మాట మెన్షన్ చేస్తున్నాడు చూడండి. యోబు పలికినట్లు యోబు స్నేహితులు యుక్తమైనది పలకలేదట. అంటే యోబు స్నేహితులు చెయ్యంది ఏదో యోబు చేశాడు. ఏం చేశాడు? మీరు యోబు గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రతిదీ పరిశీలన చేసి పిన్ టు పిన్ క్షుణ్ణంగా చదువుకుంటారండి. ఆ చదివేటప్పుడు కొన్ని విషయాలు అన్నిటిని మనకి ఎలా కనపడతాయి తెలుసా? యోబు స్నేహితులు ఎలా అయితే శక్తికి మించి బుద్ధికి మించి మాట్లాడుతూ వచ్చాడో, కొన్ని మాటలు యోబు కూడా తన బుద్ధికి మించి శక్తికి మించిన మాటలే మాట్లాడుతూ వస్తాడు. బైబిల్ ఒక మాట ఉంటుంది, విస్తారమైన మాటలలో దోషముండక మానదు. నిజంగా నేను యోబు గ్రంథాన్ని మనసు పెట్టి ప్రతిదీ చదివాను. యోబు గారు కూడా కొన్ని శక్తికి మించిన మాటలు, బుద్ధికి మించిన మాటలు అన్నీ మాట్లాడాడు. కానీ చివరిలో జరిగింది ఏంటో తెలుసా? యోబు స్నేహితులు చెయ్యనిది ఒక గొప్ప పని యోబు చేశాడు. ఈరోజు నువ్వు కూడా అదే చేయాలి. ఏం చేశాడు? 3వ వచనాన్ని ఒకసారి చూద్దామమ్మా. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను నిరర్ధకము చేయు వీడెవడు? అలాగునా వివేచన లేని వాడనైన నేను ఏమియో నెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాటలాడితిని. దేవుడు వచ్చి మాట్లాడేసరికి యోబు గారికి ఒకటి అర్థమైంది. ఏంటో తెలుసా? అయ్యో, నేను నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడాను. దేవుడు మాట్లాడగానే యోబు తన మాటల్లో ఉన్న దోషాన్ని తనే గ్రహించాడు. దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా, నేను నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడినను, దయతో నన్ను క్షమించు. యోబు చేసినట్టు, యోబు పలికినట్టు యుక్తమైనది యోబు స్నేహితులు పలకలే. అయ్యా, మేము కూడా మా శక్తికి మించిన మాటలు, బుద్ధికి మించిన మాటలు మాట్లాడినాము, యోబును మాత్రమే కాదు మమ్మల్ని కూడా క్షమించనంటే ఆ అజ్ఞాన కాలం కాబట్టి చూసి చూడనట్టు వదిలేసేవాడు. కానీ యోబులో ఉన్న గొప్ప మనసు, యోబులో కనిపించిన ఆ తగ్గింపు, దేవా నేను చేసిన ఈ పొరపాటు నేను గమనించానని యోబులో కనిపించిన ఆ మాటలు ఎవరిలో కనిపించట్లే? స్నేహితుల్లో కనిపించట్లే. అలే, నీ జీవితకాలంలో ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు కూడా యోబుతో మాట్లాడగానే యోబు తనలో ఉన్న దోషాలను గుర్తించాడు. చూశాడా? తాను చేసిన శక్తికి మించిన మాటలను గ్రహించాడు. ఈరోజు దేవుడు కూడా నీతో వాక్యంలో నుంచి మాట్లాడినప్పుడు మొట్టమొదట నువ్వు ఒక విషయం గమనించు. ఒకవేళ నువ్వు కూడా బుద్ధికి మించిన మాటలు మాట్లాడినా, దేవుని ఆజ్ఞలకు మించి తెగించి ఒక అడుగు ముందుకు వేసిన, ఒక్కసారి యోబు గారి మాదిరి ఆగి ఆలోచన చేసుకో. ఒకవేళ నీలో నీకేమైనా కానీ పొరపాటు కనిపించిందంటే యోబు గారి మాదిరి క్షణమాత్రము కూడా ఆలోచన చేయకు. ఒకటే మాట, ప్రభువా, నీ ఎదుట నేను నా బుద్ధికి మించిన మాటలు మాట్లాడను, నీ ఎదుట నేను నీకు తగినట్టుగా నేను బ్రతకలేక పోయా, దయతో నన్ను క్షమించు అని ఎలా పలకాలో తెలుసా? ఆలస్యము చేయకుండా పలకాలి. ఎందుకంటే తర్వాత నీకు అవకాశం ఉంటుందో లేదో. యోబు పలికాడు, యోబు స్నేహితులు పలికారా? లేదు. వాళ్ళకి అవకాశం ఉందో లేదో. అవకాశం ఉండకపోయినా కానీ నీ లోపం నీకు గుర్తుకు రాగానే వెంటనే ఏం చేయాలో తెలుసా? యోబు గారు మాదిరి, ప్రభువా, నేను చేసిన ఆ చిన్న పొరపాటును దయతో క్షమించు. ఎప్పుడప్పుడు ఒప్పుకోవాలి, ఎప్పుడప్పుడు వదిలేయాలి. లేకపోతే యోబు స్నేహితుల మీదకి వచ్చిన గద్దింపు నీ మీదకి కూడా వస్తుంది. అందుకోసమే నా భక్తి జీవిత కాలంలో ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. ఏంటో తెలుసా? ఒకటే ఒకటి, మొదట్లో ఎట్టున్నా కానీ చివరిలో మాత్రము నీలో ఉన్న లోపాన్ని సరి చేసుకో. ఇంకొక మాట కూడా ఇక్కడ బాగా గమనించి, అందరూ ఏంటంటే యోబు గారి జీవితాన్ని ఆలోచన చేసేప్పుడు అందరూ 1వ అధ్యాయము 2 అధ్యాయాల దగ్గరే పరిమితపడతారు. యోబు జీవితం అనగానే అందరూ ఏమనుకుంటారు తల్లి? 1వ అధ్యాయము 2వ అధ్యాయము చాలు. ఆయన ఆస్తి పోయింది, చివరిలో ఆయన ఆస్తి
వచ్చింది. అందరూ ఇదే, ప్రపంచం అంతా ఇంతేగా. యోబు గారి గురించి చెప్పుకోదగింది అదే అనుకుని జీవితాన్ని అలా ముందుకు కొనసాగించుకుంటూ పోతున్నాడు. యోబు గారి గ్రంథం చదువుతుంటే ఎన్ని విలువైన పాటలున్నాయి. ఎంత నిజంగా చెప్పాలంటే ఎంత భవిష్యత్తు ఉంది. అంత విలువైన మాటలు, అంత గొప్ప మాటలు మన కోసం రాయించాడు. ఇందులో నేను నేర్చుకోవాల్సిన మరొక మాట 10వ వచనంలో ఒక మంచి మాట మెన్షన్ చేస్తున్నాడు చూడండి. 10వ వచనంలో, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. మొట్టమొదట యోబు గారిలో కనిపించిన గొప్ప మాట ఇందాక చదివాము. దేవుడు మాట్లాడగానే వెంటనే యోబు గారు ఏం చేశాడు? తాను సరి చేసుకున్నాడు. ఎప్పుడైనా మేము కూడా బైకులలో స్వార్థకి వెళ్తుంటామమ్మా. ఎక్కువగా బైకులో తిరగబట్టి నా జుట్టు ఎలా ఉంటుందంటే ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను, అది ఏ రోజు సక్రమంగా ఉండదు. ఎప్పుడు చూసినా అది ఏంటంటే చెరిగిపోతుంటుంది. దాన్ని నేను ఎంతన్నా చేయి, ఇది ఇంతే. దాని గురించి నేను చూసి వదిలేసిన ఈ జుట్టును. అప్పుడు నేను అనిపించేది, ఎక్కువగా చెదిరిపోయింది అనుకోండి, వెంటనే నా బైక్ దగ్గర మిర్రర్ ఉంటుంది చూసినారా, వెంటనే నా జుట్టును ఏం చేసుకుంటారంటే గాలికి చెదిరిపోయిన జుట్టును సరి చేసుకుంటారు. అద్దంలో చూడగానే బైక్లో ప్రయాణించిన తర్వాత గాలికి చెదిరిపోయిన జుట్టును ఎలా అయితే సరి చేసుకుంటామో, నేను కూడా నీ వాక్యంలో దేవుడు నీతో మాట్లాడినప్పుడు నీ బ్రతుకు కనిపించగానే వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? సరి చేసుకోవాలి. యోబు గారితో దేవుడు మాట్లాడగానే తన జీవితాన్ని సరి చేసుకున్నాడు చూసాడా? నువ్వు కూడా అలా చేసుకోవాలి, నేను అలా చేసుకోవాలి. అప్పుడే దేవునికి నచ్చుతాం. సరి చేసుకున్న తర్వాత ఈయన చేసిన గొప్ప మాట ఏంటంట, యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా దయచేసి. ఎప్పుడు క్షేమస్థితిని దయచేసినాడు? ఎప్పుడు? ప్రార్థన చేసిన తరువాత. నీ భక్తి జీవితం ఎప్పుడు బాగుపడుతుంది తెలుసా? ప్రతి దానికి ప్రార్థన చేసిన తర్వాతే అన్నిటికీ దారులు ఓపెన్ అవుతాయి. ఏ దారైనా. సుంకరికి దారి ఎప్పుడు ఓపెన్ అయింది? ప్రార్థన చేసిన తరువాతే. దానియేలుకు ఎప్పుడు ద్వారం ఓపెన్ అయింది? ప్రార్థన చేసిన తర్వాతే. యోనాకు ద్వారం ఎప్పుడు ఓపెన్ అయింది? ప్రార్థన చేసిన తర్వాత. యోబు గారి పూర్వస్థితి ఎప్పుడు వచ్చింది? ప్రార్థన చేసిన తర్వాత. నీ భక్తి జీవితం ఎప్పుడు ద్వారాలు ఓపెన్ అయ్యి ఒక గొప్ప వెలుగు నీ జీవితంలోకి వస్తుందో తెలుసా? నీ జీవితంలో ద్వారము ఓపెన్ అయినప్పుడే, అప్పుడు వెలుగు వస్తుంది. చివరిగా నేను ఒక మాట చెప్పి నేను ముగిస్తానులేమ్మా. మన రూమ్ అంతా చీకటిగా ఉండదు అనుకోండి. రూమ్ అంతా చీకటిగా ఉంటుంది, లోపల చీకట్లో నువ్వు ఉండవు. చీకట్లో నువ్వు ఉండవు, లోపలికి వెలుగు రావాలంటే పైన ఒక కిటికీ ఉంది, ఆ కిటికీ కూడా క్లోజ్ చేయబడింది అనుకోండి. ఇప్పుడు వెలుగు రావాలంటే ఏం చేయాలి? ఆ చిన్న కిటికీ దగ్గర ఉన్న అడ్డంకిని ఏం చేయాలి? తీసేసుకోవాలి. అప్పుడే ఆ బయట ఉన్న వెలుగు లోపలికి వస్తుంది. నిజంగా నీ జీవితంలోకి కూడా వెలుగు రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా? కిటికీకి ఎలా అయితే ఏదో ఒకటి అడ్డం పెట్టిన తర్వాత లోపలికి వెలుగు రాకుండా లోపలంతా చీకటి ఎలా అయిందో, నీ హృదయంలోకి వాక్యం రాకుండా ఏదో ఒక్కటన్నా ఉంటుంది అడ్డంగా. ఆ ఒక్కదాన్ని తీసేసుకున్నావంటే వెలుగు లోపలికి వస్తుంది, నీ జీవితము వెలిగింపబడుతుంది. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, ఇక్కడ నువ్వు గమనించవలసిన ఒక విలువైన మాట ఏంటంటే, దిట్టమైన చోట కొట్టబడిన ఆ మేకు అనగానే ఎంతమంది భక్తుల జీవితం గురించి. ఒక యోబు గారు మొదట్లో ఎలా ఉన్నాడో చివరి వరకు అలానే నిలబడడానికి కారణం ఏంటో తెలుసా? దిట్టమైన చోట కొట్టబడిన మేకు. ఒక యోహాను గారు యేసుక్రీస్తు వారి శిష్యులలో మొదట్లో ఎలా ఉన్నారో చివరి వరకు అలానే ఉండడానికి కారణం ఏంటో తెలుసా? దిట్టమైన చోట కొట్టబడిన మేకు. నువ్వు కూడా నీ భక్తి జీవిత కాలంలో దేవుని యొక్క మనస్సుకు గట్టిగా హత్తుకొని ఉన్నావు అనుకో, నువ్వు కూడా దిట్టమైన చోట కొట్టబడిన మేకు. ఎవడైతే ఇక్కడ దేవుని మనస్సుతో తన మనస్సును ఏకీభవిస్తాడో వాడు భూమి మీదనే కాదు పరలోకంలో కూడా ఎప్పటికీ కదలకుండా ఒక స్తంభం మాదిరి ఉంటాడు. ఆడి కదిలించేవాడు ఎవడు ఉండడు. నా భక్తి జీవిత కాలంలో అలానే ఉండాలి. ఏది ఉండకోకుండా ప్రతి చిన్నదాన్ని మనం ఏం చేసుకోవాలంటే తీసేసుకుంటూ రాలి.
అది ఏదైనా అది చిన్నదా, లేదా పెద్దదా అన్నది మనకు సంబంధం లే. ఉన్నదంతా వదిలేసుకొని ప్రభు కోసం నమ్మకంగా ఉండం. మొదలుపెట్టడం అందరూ మొదలుపెడతారమ్మా. చివరి వరకు గట్టిగా, నిజాయితీగా నిలబడిన వాళ్ళంటేనే దేవునికి ఇష్టం. ఇంకొకటేంటో తెలుసా? పాపాన్ని చూసి భయపడి వదిలేసుకోవడమే ఇంకా దేవునికి ఇష్టం. అప్పుడేను దేవునికి అంటుకట్టబడతాం. మధ్యలో ఉన్న ఆ గ్యాప్‌ని తీసేసుకోవాలి. మనం ఎటులము అన్నిటిని చూసి భయపడుతుంటాం. చిన్న చిన్న వాటికి, చిన్న చిన్న వాటికి భయపడతాం. ఒక బల్లి చూస్తే భయం మనకు. ఒక బొద్దింకను చూస్తే భయం. రోడ్డు మీద వెళ్తుంటే ఒక లారీ దాని కొద్దీ అది పోతుంటది. దాన్ని చూసినా గానీ మనకు భయం. ఎన్నిటినో చూసి భయపడుతుంటాం గానీ, దేవుని మాటలకు భయపడి పాపం చేయకుండా ఉండేవాడెవడు లేడు. చూసినాడా? దేవునికి భయపడండి. దిట్టమైన చోట కొట్టబడిన మేకువలే స్థిరంగా ఉండండి. దాని భావం ఏంటంటే, నేను దాని భావం గురించి ఎందుకు మాట్లాడాలనుకున్నా అంటే, మొదలుపెట్టడం కాదు ముఖ్యము. స్థిరంగా చివరి వరకు నిలబడడమే ముఖ్యం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మంచి మనస్సును మనం అర్థం చేసుకొని చక్కగా ఉందాము. మరణం వరకు ఉందాము. గట్టిగా ఉందాం. ఒక భక్తుల జీవితాన్ని ముందర పెట్టుకొని ఆలోచన చేసుకుందాం. కష్టమైనా ఉందాము, నష్టమైనా ఉందాము, చావైనా కానీ కదలకుండా ఉందాం. అలా మీరు, నేను, మనమందరం ఉండాలని ఆశపడుతూ ఆలస్యమైంది క్షమించండి. ఓపికతో విన్నందుకు మీకు అందరికీ నా నిండు మనసుతో వందనాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మన మధ్యలో దైవ సేవకులు అనిల్ అన్న గారు